కార్ ఓనర్ కార్. My mother is my best friend. నన్ను మళ్ళీ పెంచవా. నువ్వేం కారు కొంటావు చెప్పు కన్నా. హాయ్ చెప్పు. ఫోన్ చెప్పు నాకు కాదు. హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బన్ను చిన్ను వ్లాగ్స్. చాలా డేస్ అయింది కదా ఇలా చెప్పి. ఎందుకు అంటే నేను చాలా గ్యాప్ ఇచ్చాను కదా వీడియోస్కి. లాంగ్ వీడియోస్ అయితే అసలు అప్లోడే చేయట్లేదు, చాలా గ్యాపే వచ్చింది. ఎందుకు అనేది ఈ వీడియో తర్వాత మాట్లాడతాను. కాదు ట్రెండింగ్ ఏముంది, అదే ఇట్లా లేపి ఇవి కాలు దానికి పెట్టాలి కారుకి, అదే ట్రెండింగ్. కారు కొనగా నేను మోసి పెట్టుకుంటున్నాడు. చూసుకోండి మీ పేస్ ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు. ఈ రోజు అయితే మా పెద్దక్క వాళ్ళు అయితే కార్ తీసుకుంటున్నారు. అంటే మా పెద్దక్క మా పెద్ద బావ అనమాట. ఇంకా అక్క వాళ్ళు కార్ తీసుకుంటున్నందుకు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు, అందుకని వచ్చేసాము మేమైతే. కార్ ఓనర్ కార్. ఇక్కడైతే నేను మా అమ్మకైతే వీడియో కాల్ చేసి చూపిస్తున్నాను అనమాట కారు, ఇంకా ఇదంతా చూపిస్తున్నాను. మా అమ్మ అయితే ఈ అకేషన్కి లేదు. మా అమ్మ బ్లెస్సింగ్స్ లేకుండా మేము ఇంత ముందరికైతే రాము, కానీ మేము ఈరోజు మా అమ్మ దగ్గర కూడా వెళ్ళాము. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. హాయ్ చెప్పు. ఫోన్ చెప్పు నాకు కాదు. ఇదేంది మెరుస్తుంది. నీవు ఆడుకుంటే ఉంటారు అప్పుడు. ఇంకా ఇక్కడైతే కార్ అయితే ఓపెన్ చేసేద్దామని చెప్పేసి అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా మేము కార్ ఓపెన్ చేసిన క్లిప్ తీసాం కానీ అది ఎక్కడో మిస్ అయిపోయింది. అయితే తీసాను, షార్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను, అందులో చూసేయండి. ఇక్కడైతే కార్ అయితే ఓపెన్ చేసేసాక బయటకి అయితే తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చాక ఇంకా పూజ అనేది ఉంటుంది కదా, అక్కడ షోరూమ్ దగ్గర కూడా పూజ అనేది చేపిస్తారనమాట. ఇంకా అక్కడ కూడా కొంచెం పూజ లాగా చేసేసి కొబ్బరికాయ అయితే కొట్టేశారు. మా అక్క మా బావ వాళ్ళు కార్ తీసుకున్నారు. అక్కడ మీ అమ్మ మీ నాన్న లేరు అని మీరు అనుకోవచ్చు. వాళ్ళు రాలేని సిచ్యువేషన్ ఉండే, అందుకే రాలేకపోయారు మా మమ్మీ. కానీ మా మమ్మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉంటాయి. కానీ మేము కార్ తీసుకున్నందుకు మేము మా అమ్మ దగ్గర కూడా వెళ్ళాము, అది లాస్ట్లో ఉంటుంది. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడైతే మా బావ అయితే కార్ అయితే కొంచెం ముందరికి తీసుకురామని చెప్పారు, అందుకే మా బావ అయితే డ్రైవ్ చేశారు. వారే మా పెద్ద బావ అనమాట. పెద్దక్క పెద్ద బావ చిన్నక్క చిన్న బావ అందరు ఉన్నారనమాట ఇక్కడ. సో టైం వచ్చింది కాబట్టి ఇప్పుడైతే నేను మా ఫ్యామిలీ మొత్తం పరిచయం చేస్తాను. ఇక్కడ అయితే చిన్న బావ చిన్నక్కకైతే ఒక కొడుకు ఒక కూతురు అనమాట. వాళ్ళిద్దరు ఎత్తుకున్నారు కదా, వాళ్ళే అనమాట. ఇక్కడైతే ఫోటో అయితే తీసేసుకున్నారు వాళ్ళు. అంటే ఏ సక్సెస్కి అయినా సరే ఫ్యామిలీ తోడు ఉంటుంది అని చెప్పడానికి మేమైతే ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం, డిస్కరేజ్ అస్సలు చెయ్యము. నేను మ్యాక్సిమం అయితే ఎంకరేజ్ చేస్తాను. ఎందుకు అంటే మా అక్క వాళ్ళు ఇంకా ఇట్లా ముందరికి వెళ్తున్నారంటే నాకు ఎంతో హ్యాపీనెస్ చెప్పుకోవడానికి కూడా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతా కదా. సో నాకైతే చాలా హ్యాపీ ఉండే. ఇంక ఇక్కడైతే మా పెద్ద బావ మమ్మల్ని కూడా రమ్మన్నారు అనమాట ఫోటో తీసుకోవడానికి. ఇంకా నేనైతే ఫోన్ అయితే మా చిన్నక్కకి ఇస్తున్నాను అనమాట వీడియో తీయమని చెప్పి. ఇక్కడైతే మేము అందరం ఫోటో అయితే తీసుకుంటున్నాము. సో మీరు అనుకోవచ్చు మీ మమ్మీ మిస్ అయింది అని చెప్పేసి, కానీ ఇలా మా అక్క పెద్దక్క వాళ్ళు కార్ కొనుక్కున్నారు. మా పెద్దక్కనే కాదు, నేను కొన్నా చిన్నక్క కొన్నా మా మమ్మీకి చాలా హ్యాపీ అనమాట. తను రాకపోయినా కూడా తను ఎలా అంటే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది, మీరు ఇది కొనాలి అది కొనాలి అని చెప్పేసి ఉంటుంది అనమాట మా అమ్మకి. ఇక్కడ కొన్న మా బావకి మా అక్కకి కూడా హ్యాపీనెస్ ఉందో లేదో కానీ మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. మేమేమన్నా ముందరికి వెళ్ళడం కానీ మేమేమన్నా కొత్తగా ఏమన్నా కొంటున్నాం అంటే కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మా ముగ్గురిని చూసి. మా అమ్మ అయితే చూడండి ఇక్కడ ఉన్నాం కదా, ఇక పెద్ద బావ పెద్దక్కని చూసేసారు, చిన్నక్కని
చిన్న బావని కూడా చూసేశారు. పెద్ద బావ పెద్దక్క కూతురు ఇంకిద్దరు ఉంటారు అనమాట. వాళ్ళైతే హాస్టల్లో ఉన్నారు, ఇప్పుడైతే ఇక్కడ లేరు. ఇంకా వాళ్ళైతే మిస్ అయిపోయారు. వాళ్ళ హాస్టల్ దగ్గర కూడా మేము వెళ్ళాము. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది లాస్ట్ వరకు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అని చెప్పేసి. ఇక్కడైతే మేము అందరం ఒక ఫోటో అయితే తీసేసుకున్నాము ఫ్యామిలీ వరకు. ఇంక ఇక్కడైతే షోరూమ్ వాళ్ళు కార్ల సెట్టింగ్స్ మొత్తం చూపిస్తారు కదా, మా పెద్ద బావకి అయితే ఇంకా కార్ల ఫీచర్స్ అన్ని చూపించేశారనమాట. ఇంకా మేమైతే ఇప్పుడు ఎక్కడికి ప్లాన్ చేసామంటే కార్కి అయితే పూజ చేయించాలి కదా, ఇంకా కార్కి అయితే పూజ చేయించడానికి మేమైతే మా విలేజ్ దగ్గరలో ఉన్న, మీకైతే ఐడియా ఉందో లేదో తెలియదు, పత్తేపూర్ మైసమ్మ అనమాట. మాకైతే చాలా ఫేమస్ మా విలేజ్ దిక్కు. సో అక్కడ మేము ఏమనుకున్నా కూడా మాకు అట్లా జరిగిపోతుంది అనమాట. అందుకని మేము అక్కడ ఎక్కువ నమ్ముతాము. సో అందుకని మా బావ వాళ్ళు అక్కడ పూజ చేపిద్దాము అని చెప్పేసి వెళ్దాము అంటే ఇంకెక్కడికి పత్తేపూర్ మైసమ్మ దగ్గరికి వచ్చేస్తాము. చూడండి, మేము వెళ్ళిన రోజు సండే అవ్వడంతో చాలా వెహికల్స్ ఉండే అనమాట. అంటే వెయిటింగ్లో పూజ కోసం అని చెప్పేసి చాలా వెహికల్స్ ఉండే. మేము వెళ్ళినాక కూడా ఇంకా వెహికల్స్ వస్తూనే ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద వెహికల్స్ అక్కడ పూజ కోసం అని చెప్పేసి వచ్చాయి. అస్సలకి ఎట్లా అంటే అక్కడ ఉన్న పూజారి ఒక్కరే అనమాట. ఇంకా కొట్టుకుంటున్నారు పూజారి దగ్గరికి, మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి అని చెప్పేసి. ఇంకా మేమైతే పూజ కోసం అని చెప్పేసి అన్నీ తీసుకొని వచ్చామన్నమాట కార్ పూజకి. ఇంకా కార్ పూజ అయితే ఆల్రెడీ షోరూమ్ దగ్గర చిన్నగా చేపిస్తారనమాట. మళ్ళీ ఇక్కడ కూడా మేము చేపించుకోవాలి కదా అని చెప్పేసి మేమైతే పత్తేపూర్ దగ్గరికి వచ్చేసాం కార్ తీసుకొని. కార్కి పూజ అయ్యేలోపు కొంచెం టైం పడుతుంది అన్నారు. సో అందుకని నేను ఇంకా మా అక్క వాళ్ళందరం మేమైతే గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేయించుకొని వస్తాము అని చెప్పేసి అన్నాం అన్నమాట. ఎక్కువ రష్ ఉన్నప్పుడు లోపలికి వెళ్ళడానికి టికెట్ ఉంటుంది, స్పెషల్ దర్శనం లాగా. సో ఇక్కడైతే బయటనే కొబ్బరికాయ కొట్టాలన్నమాట. ఇంకా బయటనే కొబ్బరికాయ సమర్పించి ఇంకా లోపలికి అయితే ఎంట్రీ ఇవ్వాలి. చూడండి ఎంత క్రౌడ్ ఉందో, చాలా ఫుల్ క్రౌడ్ ఉంది. ఆ రోజు సండేతో పాటు ఇంకా చాలా మంది వస్తారనమాట ఇలా మొక్కులు చెల్లించుకోవడానికి, అందుకని ఫుల్ క్రౌడ్ ఉండే. ఇంకా మాకైతే మంచిగానే దర్శనం అయిందనమాట. ఇంకా దర్శనం చేసుకొని ఇలా కూర్చున్నాం ఒక దగ్గర కాసేపు. పత్తేపూర్ మైసమ్మ దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరూ ఒకటి నమ్ముతారు అనమాట. ఏంటి అంటే ఇక్కడ కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్స్ అనేది ఉంచుంటే మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో అది పక్కా నెరవేరుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. అప్పటి నుంచి మేము నమ్ముతుండే. సో అందుకని మేమైతే ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం. చూడండి ఎంత మంది ఇక్కడ మొత్తం నించోబెడుతున్నారు. ఇలా నేనైతే లాస్ట్ టైం 2024లో 25లో అనుకుంటా మా మమ్మీతో పాటు నేను పత్తేపూర్ మైసమ్మ టెంపుల్కి వచ్చాను. నేను మా మమ్మీ అయితే కాయిన్ నించోబెట్టాము. మాకైతే మంచిగా కాయిన్స్ అయితే నిలబడ్డాయి. ఈసారి కూడా నిజంగా గైస్ అసలుకి ఎట్లా అంటే నేనైతే కాయిన్ ఇలా పెట్టి ఇలా తీసాను అనమాట. నాకు చాలా మంచిగా నిలబడింది. కానీ అక్కడ వీడియో తీసే వాళ్ళు నాకు ఎవరు లేకుండే, ఇంకా మా అక్క వాళ్ళు కూడా బిజీగా ఉండే, అందుకే వీడియో అయితే స్కిప్ చేసేసాను. ఒకవేళ షార్ట్ వీడియోలు ఉంటే నేను పక్క పెడతాను చూడండి. నేను నా కాయిన్ అయితే చాలా మంచిగా నిలబడింది అనమాట. ఇంకా మా దర్శనం అయిపోయాక మా బావ వాళ్ళు ఇంకా మా ఆయన అందరూ అయితే ముగ్గురు వెళ్ళారనమాట దర్శనానికి. అక్కడ టికెట్ తీసుకొని లోపలికి అయితే దర్శనానికి అయితే వెళ్ళారు. ఆల్రెడీ మేమైతే కొబ్బరికాయ అయితే సమర్పించాం కాబట్టి వాళ్ళు ఓన్లీ దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళారు. ఇంకా వాళ్ళైతే దర్శనం చేసుకొని వస్తామని చెప్పేసి చెప్పారు. ఇంకా మేమైతే బయటకు వచ్చేసాం. చూడండి ఫుల్ క్రౌడ్ ఉండే అనమాట. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా కూడా మనకైతే అసలు ఎంత బాగా జరుగుతాయో. అంటే మనం మొక్కులు మొక్కున్నా కూడా అమ్మవారికి అయితే మొక్కైతే ఏమైనా మొక్కులు మొక్కున్నా కూడా పత్తేపూర్ మైసమ్మ దగ్గర మనం ఆ మొక్కు అనేది మనకు కోరిక తీరిన వెంటనే అమ్మవారికి ఎంత త్వరగా మనం చెల్లిస్తే అంత మంచిది అనమాట. సో నేనైతే చాలా నమ్ముతాను. నేను లాస్ట్ టైం కాదు, ఇంతకు ముందు వీడియోస్ లో కూడా నేను ఈ టెంపుల్ చూపించాను. ఎప్పుడు అంటే మా చిన్నక్క కొడుకు బర్త్డేకి వచ్చాను అని చెప్పేసి లాంగ్ వీడియో పెట్టాను కదా, అందులో అయితే టెంపుల్ ఉంటుంది. అప్పుడు కూడా మా అక్క వాళ్ళు ఫస్ట్ బర్త్డే అనమాట ఇక్కడే చేశారు. ఫస్ట్ బర్త్డే ఇంకా గ్రాండ్ గా చేసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి, కానీ మేమైతే ఇక్కడే చేసామన్నమాట. మా చిన్నక్క కొడుకు ఉన్నారు కదా మోటు, వాడి బర్త్డే కూడా మేము ఇక్కడనే మంచిగా సెలబ్రేషన్ చేసాము. ఆ వీడియో కూడా మీరు చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోకి ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. అసలు ఎంత మంచిగా ఉంటుందంటే టెంపుల్ అసలు చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఇక్కడ కోతులు అయితే ఎలా ఉన్నాయి, చాలా కోతులు ఉంటాయి అనమాట. మనం ఏదన్నా కొబ్బరికాయ అవన్నీ చేతులు పట్టుకుంటే అలా లాగేసుకొని వెళ్ళిపోతాయి. ఇక్కడైతే మా ఆయనకు చెప్తున్నాను అనమాట, కొన్ని ఫొటోస్ దిగుదాం రండి అని చెప్పేసి. ఇంకా నేను మా పెద్దక్క మా చిన్నక్క అందరం కూడా మంచిగా ఫొటోస్ అయితే తీసేసి ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే చూసారు కదా కార్ అయితే ప్రదక్షిణలు అయితే చేయమన్నారు. పూజ అయితే అయిపోయింది, ఆ వీడియోస్ అయితే తీయలేదు. ఇంకా ఇక్కడైతే ఫొటోస్ అయితే తీస్తుంది మా చిన్నక్క. మేమైతే ఇంకా అలా మా ఇంటికి అయితే వచ్చేసాము. మీరు ఈ ఫొటోస్ అన్ని చూస్తే అర్థమై ఉంటుంది ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అని చెప్పేసి. ఇంకా అలా మా అమ్మ మేము వచ్చేలోపే ఇంకా అందరికి మంచిగా నాన్ వెజ్ అన్ని వండి పెట్టింది అనమాట. ఇంకా అందరు తినేసి అలా రెస్ట్ తీసుకున్నారు. ఇంకా అలా బయలుదేరిపోతున్నాం కూడా, వేరే వర్క్స్ ఉన్నాయని చెప్పేసి. కానీ మేము మా మమ్మీతో వీడియో స్పెండ్ చేసినప్పుడు వీడియోస్ తీద్దాం అనుకుంటాను, కానీ నేను ఆ స్పెండ్ చేసే
అంటే అక్కడ నేను మర్చిపోతాను అనమాట వీడియోస్ తీయడం, కొంచెం కొంచెం మాత్రమే తీస్తాను. సో ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాము అంటే చెప్పాను కదా మా పెద్దక్క కూతురు హాస్టల్లో ఉంటారు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఆ రోజు సండే అవ్వడంతో హాస్టల్ వాళ్ళు ఫోన్ చేశారు రమ్మని చెప్పి. అలాగే కొత్త కారు కూడా కొన్నారు కదా, చూపిద్దాము అని చెప్పేసి ఇంకా పిల్లల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా నా కాలు చిన్నగా ఉంటాయన్నమాట, నా సైజు మా అక్క వాళ్ళ కూతుర్లకు వస్తాయి. సో నా చెప్పులు వేసుకుంటారు కదా, సో అలా అని నా సైజు చూస్తున్నారు. హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసాము. పిల్లల్ని బయటికి పంపిస్తారో పంపించారో అనుకున్నాం, ఎందుకంటే వచ్చేలోపు చాలా లేట్ అయింది, ఈవినింగ్ అయిపోయింది అనమాట. సో నేనైతే ఒక షార్ట్ వీడియో పెట్టాను ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా. నాకు ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో కొంచెం వైరల్ అయిందనమాట. దానికి వచ్చిన కామెంట్స్ ఎట్లా ఉన్నాయంటే, కొంతమంది బాధపడుతూ పెట్టారు, కొంతమంది ఎట్లా అంటే హాస్టల్లో అవసరమా మీకు, ఇంట్లో పెట్టుకోవడం రాదా అట్లా అని చెప్పేసి కామెంట్స్ పెట్టారు. పిల్లల్ని ఇంట్లో చూడడానికి ఎవరికి ఇష్టం ఉండదు అని కాదండి, ఎవరైనా పిల్లలు ఎదగాలని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళకి ఆ సీట్ రావడం, ఆ హాస్టల్లో సీట్ రావడానికి మా అక్క మా బావ చాలా కష్టపడ్డారు. సో అందుకని వాళ్ళకి హాస్టల్లో ఉంచాల్సి వచ్చింది. 1 year వాళ్ళు ఏడ్చారు, కానీ ఇప్పుడైతే వాళ్ళంతటా వాళ్ళే స్ట్రాంగ్ అయిపోయారు, మేము హాస్టల్లో ఉంటాము అని చెప్పేసి. ఇంకా మేము కూడా హాస్టల్లో ఉన్నాం, నేను మా చిన్నక్క 10 years హాస్టల్లో ఉన్నాం. హాస్టల్ లైఫ్ ఏంటో మాకు తెలుసు. కానీ వీళ్ళకి సీట్ వచ్చిందనమాట హాస్టల్లో. ఎడ్యుకేషన్స్ అయినా ఏదైనా బాగుంది, కానీ ఎప్పుడైనా పేరెంట్స్ వచ్చినప్పుడు బయటకు పంపించారు. 1 monthకి ఒకసారి అట్లా లేదా 2 times అట్లా పంపిస్తారనమాట, అంతే. ఇంకా ఇంటికైతే ఫెస్టివల్స్కి పంపిస్తారు. ఎడ్యుకేషన్ ఇంకా వాళ్ళకి ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, చికెన్ మటన్ ఇంకా టిఫిన్స్ అన్ని రకాలు పెడతారు. ఇంకా వాళ్ళకి ఇల్లు అంతా గుర్తుకు రాదు, వాళ్ళు మంచిగా చదువుకుంటున్నారు, వాళ్ళు మంచిగా ఉంటున్నారు. మీరు అలా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. అక్కడ వీడియోలో వీళ్ళకు హాస్టల్లో ఉంటున్నారు కదా, వాళ్ళ నాన్న మీద ఎంత ఇష్టం ఉందో అని చెప్పేసి పెట్టాను, మీరు ఏదో విధంగా అర్థం చేసుకుంటున్నారు. కానీ హాస్టల్ అయితే బాగుంది, ఫుడ్ కూడా బాగుంది. ఆ సీట్ రావడానికి చాలా కష్టపడ్డారు మా అక్క మా బావ, ఎందుకంటే హాస్టల్ ఎడ్యుకేషన్ అంత బాగుంటుంది. సో మా పిల్లలు అయితే బాగానే ఉన్నారు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ పోతే వాళ్ళతో వీడియో తీస్తాను. ఈ వీడియో అయితే ఇంత గైస్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు బన్ను చిన్ను వ్లాగ్స్.